వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల సమర్పించిన నివేదిక పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మైసూరులోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలను కనుగొంది. వివాదాస్పద జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల సమర్పించిన నివేదిక పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. జ్ఞానవాపి మసీదు ఓ పురాతన ఆలయంపైనే జరిగిందంటూ కొన్ని విగ్రహ శిథిలాలు, ఇతర శాసనాలను ఏఎస్ఐ ప్రస్తావించింది. తాజాగా మైసూరులోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలను కనుగొంది. ఏఎస్ఐ డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న 3 శాసనాలతో సహా 34 శాసనాలను విడదీసి కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై నివేదికను సమర్పించింది. 17వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో నారాయణ భట్ట కుమారుడు మల్లన్న భట్లు వంటి వ్యక్తుల పేర్లను స్పష్టంగా పేర్కొన్నట్టు మునిరత్నం జాతీయ వార్తా సంస్థ ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. నారాయణ భట్లు 1985లో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన తెలుగు బ్రాహ్మణుడన్న సంగతి తెలిసిందే. 15వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని ఔన్పూర్కు చెందిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ ఆదేశించాడని చెబుతారు. ఈ ఆలయం 1585లో పునర్నిర్మించబడింది. రాజా తోడరమల్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిందిగా దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణుడైన నారాయణ భట్లుడిని కోరినట్టుగా చెబుతారు. ప్రస్తుతం వెలుగు చూసిన శాసనం పైన చెప్పిన వాస్తవాన్ని బలపరుస్తుందని మునిరత్నం వివరించారు. ఈ శాసనం జ్ఞానవాపి మసీదు గోడపై చెక్కబడి తెలుగు భాషలో రాయబడింది. అది పూర్తిగా పాడైపోయి అసంపూర్తిగా ఉన్నప్పటికీ అందులో మల్లన్న భట్లు, నారాయణ భట్లు అనే పేర్లు మాత్రం స్పష్టంగా ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ వెల్లడించారు. మసీదు లోపల దొరికిన 2వ తెలుగు శాసనం ఒక గోవి, గొర్రెల కాపర్ల వద్ద ఉండే వస్తువు గురించి ప్రస్తావించింది. 3వ శాసనం 15వ శతాబ్దానికి చెందినది. మసీదుకు ఉత్తరం వైపున ఉన్న ప్రధాన ద్వారం వద్ద ఏఎస్ఐ నిపుణులు దాన్ని కనుగొన్నారు. ఇందులో 14 లైన్లు ఉండగా అవి పూర్తిగా పాడైపోయాయని నిపుణులు చెబుతున్నారు. తెలుగుతో పాటు కన్నడ, దేవనగరి, తమిళ భాషలు శాసనాలు ఉండేవి. ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం గతంలో అయోధ్యలో సంస్కృత శాసనాన్ని కనుగొన్నాయి. ఈ శిలా శాసనం ఒక స్లాబ్పై చెక్కబడి ఉంది. అయోధ్యలో స్థలాన్ని చెదురు చేస్తుండగా ఇది కనుగొనబడింది. సంస్కృత భాషలో 12వ, 13వ శతాబ్దానికి చెందిన నాగరి అక్షరాలలో దీన్ని రాశారు. నాపాల కామ అనే వ్యక్తి రాముడికి నమస్కరించినట్టుగా ఇందులో రికార్డు చేసినట్టు మునిరత్నం చెప్పారు. కాగా జ్ఞానవాపి వివాద నేపథ్యంలో హిందూ పక్షం వాదిస్తున్న దాని ప్రకారం జ్ఞానవాపి మసీదు సముదాయం ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ సర్వే నివేదిక వెల్లడించింది. మసీదు పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో భాగమని, ఈ ప్రదేశంలో 32 హిందూ దేవాలయ శాసనాలు దొరికాయని నివేదిక పేర్కొంది.